నా పేరు కొత్తపల్లి వీరాంజనేయులు. నేను కొత్తపల్లి శేషగిరిరావు గారు, సీతారత్నం గారి కనిష్ట కుమారుణ్ణి. స్వామివారు నన్ను 1988వ సంవత్సరంలో వారి దగ్గరికి చేర్చుకోవడం జరిగింది. నేను సాయి సుధా ఎయిడెడ్ యూపీ స్కూలులో టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఆ కరెస్పాండెంట్ గారు బసవయ్య చౌదరి గారు, ఆయన భార్య పేరు కమలాదేవి గారు, వారు బాబా భక్తులు. వారింటికి కూడా బాబా రావటం, వారికి ఎన్నో మహిమలు లీలలు చేసి చూపించడం, ఇవన్నీ వారు నాకు చెప్పడం జరిగింది. కొంతకాలం అయిన తర్వాత వారు నాకు ఒక ఫోటో ఇవ్వడం జరిగింది. ఆ ఫోటో నేను మా ఇంటికి తెచ్చుకున్న తర్వాత మా గోడకు పెట్టుకుని రోజు ఒక 2 పువ్వులు పెట్టి ఒక అగరత్తి వెలిగించుకుని దండం పెట్టుకుని వెళ్ళేవాడిని స్కూల్కి. అయితే ఒకరోజు తెల్లవారుజామున బాబా గారు నాకు నేనేమో బాబా గారికి ఆపోజిట్గా వస్తున్నాను, బాబా వారేమో రిక్షాలో వస్తున్నారు. అయితే నన్ను ఆపి ఆకాశంలోకి చూడమన్నారు. చూడమంటే నాకు పూర్ణచంద్రుడు కనిపించాడు. తర్వాత మరలా చూడమన్నారు స్వామి. అప్పుడు షిరిడి సాయిబాబా వైట్ డ్రెస్లో కనిపించారు. ఆ తర్వాత కళ అయిపోయింది. ఇదేంటి ఇలా కళ వచ్చిందని లేచి కూర్చుని మరలా పడుకున్నాను. మరలా అదే కళ రొటేట్ అయ్యింది. అలా ఆ సైకిల్ మీద నేను అలా వెళుతుంటే మా ఏరియాలో విమలమ్మ గారు హాస్పిటల్ అని ఉంటుందండి, అక్కడ ఇసుక ఉంటుంది అంతనా, ఆ ఇసుకలో సైకిల్ పడిపోవడం, అక్కడే ఆకాశవాణి గుప్పిడితో ఇసుక తీయమని నాకు వినిపించడం, ఆ గుప్పిడిలో ఇసుక తీసిన వెంటనే అందులో శివలింగం నాకు దర్శనం ఇవ్వటం జరిగింది. తెల్లవారిపోయింది. తెల్లవారిన తర్వాత ఈ కళ ఏంటి ఇలాగొచ్చింది, నేను తలుచుకోలేదే బాబా గారిని, ఎందుకు వచ్చిందా అని నేను మా వీధిలో కూర్చుని, కుర్చీ ఉంటే కుర్చీలో కూర్చున్నాను. అయితే ఒక పొడవుగా ఉన్న కాషాయ వస్త్రాలు ధరించిన ఒక సాధువు గారు డైరెక్ట్గా మా ఇంట్లోకి వచ్చి, నువ్వు బాబాని నమ్ముకోబోతున్నావు, నీకు బాబా అంతా మంచి చేస్తాడు రా అని కూర్చున్నారు. ఆయన కూర్చుని లోపలికి వెళ్ళి ముద్దార్తగప్పారం పొట్లం కట్టుకురమ్మన్నారు. ముద్దాతకం పొట్లం కట్టుకొచ్చిన తర్వాత మరలా ఏమన్నారంటే అగరత్తులు పట్టుకుని రమ్మన్నారు. అగరత్తులు పట్టుకొస్తే నా కళ్ళ ఎదురుగుండా అగరత్తుల్ని వాటర్గా మార్చి నాకు దోసిట్లో పోశారు. అదేవిధంగా మా అమ్మగారు ఏమిటా అని చూస్తుంటే ఆవిడ దోసిట్లో కూడా పోసిన తర్వాత ముద్దాతకప్పారాన్ని 3 సార్లు కళ్ళకి ఇలాగ తిప్పుకొని లోనకి వెళ్ళి నాకు ఇచ్చి, లోపలికి వెళ్ళి బాబా ఫోటో ఉంది కదా, ఆ ఫోటో ఎదురుగుండా ఇప్పు చూడు అన్నారు. ఇప్పు చూసేటప్పటికి అందులో తావీదు అయిందండి. అది పట్టుకొచ్చి ఆయనకి చెప్తే ఆయన ఏమన్నారంటే, ఇది నీకు రక్షగా ఉంటుంది, నీకు అన్ని పనులు అయిపోతావు, నీకు ఆరోగ్యం బాగుంటుంది, నీ ఉద్యోగరీత్యా కూడా నువ్వు పర్మనెంట్ అవుతావు అని చెప్పేసి, ఏ పని మీద వెళ్ళినా ఈ రక్షరేఖు నీ యొక్క జేబులో పెట్టుకుని వెళ్ళమన్నారు. తదుపరి ఆ రక్షరేఖు నేను జేబులో పెట్టుకెళ్ళిన కొన్ని రోజులకే నా ఉద్యోగం కూడా పర్మనెంట్ అయిపోయింది. అదేవిధంగా 1989 ఫిబ్రవరిలో మ్యారేజ్ కూడా అయిపోయి అదే స్కూల్లో పనిచేస్తున్నాను. ఇది జరిగిన కాడి నుంచి నాకు బాబా మీద విశ్వాసం పెరగటం జరిగింది. ఇది ప్రారంభంలో నాకు బాబా వారు చూపించిన అద్భుతమైన మహిమని నేను గుర్తించి, ఇది నా జీవితంలో ఎప్పుడూ కూడా ఇంకా మర్చిపోయిన సంఘటన కాదని నేను తెలుసుకున్నాను. బాబావారు 1994లో మా పెద్ద బాబుకి హార్ట్లో పీడిఏ అనే కంప్లైంట్ ఉందని డాక్టర్లు చెప్పగా నేను పుట్టపర్తి తీసుకువెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒకరి ఇంట్లో దిగటం జరిగింది. ఆ మరుసటి రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చూసి మళ్ళీ పరీక్షలన్నీ చేసి, ఇది చిన్న ఆపరేషనే, మీరు వెంటనే జాయిన్ చేసేస్తే ఇప్పుడు డిసెంబర్ నెల డాక్టర్లు వచ్చారు, మీకు చేసేస్తారన్నారు. అయితే నేను భయపడిపోయి బాబుని జాయిన్ చేయకుండా వెనక్కి తీసుకొచ్చాను. ఆ తర్వాత మేము ఒకరింట్లో వారు నన్ను చెప్పి మీరు మళ్ళీ రేపు పొద్దున తీసుకెళ్ళండి, బాబా కానీ మీకు అనుగ్రహం ఉంటే జాయిన్ చేసుకుని మీ ఆపరేషన్ చేసేస్తారని చెప్తే మళ్ళీ తీసుకెళ్తే ఇంక ఏ ప్రశ్న వేయకుండా వారు జాయిన్ చేసేసుకుని, అప్పుడు మా అబ్బాయికి వారం 10 రోజులు వరకు రొంప దగ్గు రావడం వల్ల ఆపరేషన్ చేయలేదు. తర్వాత ఏమో నేను రోజు స్వామివారి దగ్గరికి ప్రశాంత నిలయం వెళ్తూ ఉండేవాడిని. మొదటి రోజునే స్వామివారు
దూరంగా ఉండి నా కళ్ళల్లో కళ్ళెట్టి చూశారు. చూడగానే నా కళ్ళ నిండా ఆనంద బాష్పాలు రాలినాయి. అదే సందర్భంలో ఆపరేషన్ 15 రోజులకు చేసిన తర్వాత నేను వెళ్ళిపోవడం జరిగింది. మా ఊరు వచ్చేయటం జరిగింది. తర్వాత ఆపరేషన్ అయింది. వారానికి బాబుని ఇంటికి పంపడం జరిగింది. సంవత్సరానికి రమ్మన్నారు. సంవత్సరానికి మళ్ళీ బాబుని వెళ్ళాను. అయితే నాకు స్వామివారు ఒక నయా పైసా కూడా నాకు తీసుకోకుండా ఇంత సేవ చేశారు. అంతేకాకుండా ఆ హాస్పిటల్లో మన 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 ప్రమేయం ఏమి లేకుండా అన్నీ వాళ్ళే చూసుకోవటం, అన్నీ చేయటం, ఆ నర్సులు అక్కడ సేవాదారులు చేసింది చూసి నేను ఏదో చెయ్యాలి స్వామివారు చేస్తున్నా అనిపించి నా జీతం నుంచి కొద్దిగా అమౌంట్ తీసి మెడికల్ ట్రస్ట్కి కట్టాలని నిర్ణయించుకున్నాను. అదేవిధంగా సంవత్సరం అయిన తర్వాత ఆ మెడికల్ ట్రస్ట్ కట్టడానికి పైసలు పట్టుకెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఎలాగ ఇవ్వాలో నాకు తెలియక ఒకరిని అడిగితే వారు ఏమన్నారంటే, బ్యాంక్కి వెళ్ళి డీడీ తీసుకోండి, డీడీ తీసుకుని అది కవర్లో పెట్టి బాబా గారికి ఇవ్వండి అని చెప్పారు. అయితే నాకు అలాగే డీడీ తీసుకుని స్వామివారికి 2 విభూతి ప్యాకెట్లు కొనుక్కొని లైన్లో నుంచుంటే 3వ నెంబర్ టోకెన్ వచ్చింది. టోకెన్ రాగానే నేను లోనికి వెళ్ళాము. ఫస్ట్ లైన్లో అవకాశం ఇచ్చారు స్వామి. అయితే నేను ఒకటే మనసులో అనుకున్నాను, అంతవరకు నేను షిరిడి బాబా భక్తుడిని, అంతకుముందు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిని. నాకు నువ్వు నిజంగా దేవుడు అనిపిస్తే స్వామి, నువ్వు కంపల్సరీగా ఈ డీడీ తీసుకుని నాకు పాద నమస్కారాలు ఇస్తే నేను పూర్తిగా ఇంక శరణాగతి అవుతాను స్వామి, నిన్నే తప్ప ఇంకెవరిని నేను భావించుకోలేను స్వామి అని అనుకోవడం జరిగింది. అదేవిధంగా బాబావారు నా ముందుగా వెళుతూ ముందుకు వెళ్ళారు. ఇంక నేను రారేమో అనుకున్నాను. కానీ స్వామి మరలా వెనక్కి తిరిగి నా దగ్గరికి వచ్చి నుంచుని నా చేతిలో ఉన్న కవర్, డీడీ కవర్ తీసుకుని నాకు పాద నమస్కారాలు ఇచ్చి, అప్పుడు నేను పొందిన తన్మయత్నానికి ఇంకా ఆ గడియలో నేను ఏం చేయాలో ఏం మాట్లాడలేకపోయాను. స్వామి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే మౌనంగా ఉండిపోయి మనసులో అప్పుడే నిర్ణయించుకున్నాను, నువ్వు అవతార పురుషుడు కాకపోతే నా మనసులో మాట నీకు ఎలా తెలిసింది అని భావించి అప్పటి నుంచి కూడా నేను స్వామివారికి బాగా దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను 94లో స్వామి దర్శనం అయిపోయిన తర్వాత, స్వామి పాద నమస్కారాలు ఇచ్చిన తర్వాత, స్వామి నా దగ్గర డీడీ తీసుకున్న తర్వాత మేము మరమళ్ళలో ఉండేవాళ్ళం అని చెప్పాను కదండి. అప్పుడు అక్కడికి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ అనిపించింది, వచ్చిన తర్వాత అయ్యో ఒక ఫోటో అన్నా తెచ్చుకోలేకపోయామే, ఒక ఫోటో కూడా కొనుక్కోకుండా వచ్చేసేనే, మళ్ళీ ఎప్పుడు వెళ్తామో కదా అని నేను ఇంటికాడి నుంచి స్కూల్కి వెళ్తున్న సందర్భంలో ఒక ఆయన ఫోటోలు అమ్ముకుని అతను ఎదురొచ్చాడు నాకు. అయితే అతని దగ్గర షిరిడి బాబా ఫోటోలు ఉన్నాయి కానీ సత్యసాయి బాబా ఫోటోలు లేవు. ఆ షిరిడి బాబా ఫోటో ఒకటి తీసుకున్నాను. తర్వాత స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పిల్లలు ఇలాగా పుట్టపర్తిలో పిల్లలు చాలా క్రమశిక్షణగా ఉంటారని పిల్లలకు చెప్తుంటే ఒక అబ్బాయి లేచి, సాయిరామ్ ఈయన ఫోటో మా చింత చెట్టు మీద ఏలాడుతుంది అని చెప్పాడు. ఇదండి ఆ ఫోటో. చింత చెట్టు మీద ఏలాడతాం ఏంట్రా బాబు, పట్టురారా అన్నానండి. పట్టుకొచ్చి చూస్తే ఈ ఫోటో ఎలా ఉందంటే ఆ స్వామివారు షర్ట్ మీద మొత్తం అష్టోత్తర శతనామాలు ఉన్నాయి. అప్పుడు నేను ఏం చేశానంటే ఫ్రేమ్ కట్టించేసాను. ఇలాగా ఫ్రేమ్ కట్టించిన తర్వాత స్కూల్ ఫోటోలు పక్కన ఇది పెట్టుకుని రోజు ఒక పువ్వు పెట్టి దండం పెట్టుకునేవాడిని. ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి ఈ ఫోటో ఇచ్చారు స్వామి. ఇది ఎలాగ ఇచ్చారంటే, మా మిస్సెస్కి ఒక పూసలావిడి మా ఇంటికి రావటం, ఆవిడేమో ఏమండి ఈ ఫోటో తీసుకుని కొన్ని బియ్యం పెట్టమంటాం, ఆవిడ కొన్ని బియ్యం పెట్టి ఈ ఫోటో వచ్చింది. స్కూల్లో పిల్లలేమో ఈ ఫోటో, ఇంటికి వచ్చేటప్పటికేమో ఈ ఫోటో 2 పేపర్లు రావటం జరిగింది. వాటిని వెంటనే నేను ఫోటో ఫ్రేమ్ కట్టించేసుకుని స్కూల్ దగ్గర దొరికిన దాన్ని స్కూల్లోను, ఇంటి దగ్గర ఇచ్చిన స్వామి ఇచ్చిన దాన్ని ఏమో పూజా మందిరంలో పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ స్కూల్లో దొరికిన ఫోటో ఒక మహత్యం ఇంకోటి ఏం జరిగిందంటే, అప్పుడు 96లో విపరీతమైన తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే ఆ తుఫాన్కి మా స్కూలు షెడ్ అన్నమాట అండి. ఆ షెడ్ పైకి పంత ఎగిరిపోయింది. ఎగిరిపోయిన తర్వాత అక్కడున్న ఫోటోలన్నీ కింద పడిపోయి పగిలిపోయినాయి. కానీ నేను వెళ్ళి చూసేటప్పటికి ఈ ఫోటో మాత్రం
అలాగే గోడకి వేలాడుతూ ఉంది. ఇది స్వామి మహాత్మ్యం కాకపోతే ఏంటి చెప్పండి. అంటే బాబా తలుచుకుంటే ఏదైనా చేయగలడు. బాబా తలుచుకుంటే ఇంకా మన జీవితాన్ని ఎలాగైనా మార్చగలడు. తలుచుకోవాలంటే మనం స్వామివారి మీద అచంచలమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం పెంచుకోవాల్సి ఉంటుందని తెలియజేస్తుంది. అయితే నేను 1996 వరకు ఐపోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో ఉండేవాడిని. తర్వాత 1997లో సీతానగరం మండలానికి రావటం జరిగింది. అక్కడ చినకొండేపూడి గ్రామంలో నేను టీచర్గా పనిచేస్తున్నాను. అక్కడ షిరిడి సాయిబాబా వారి మందిరం ఉంది. ఆ మందిరంలో వారు సత్సంగంని ఏర్పాటు చేశారు. నేను కూడా ఆ సత్సంగానికి వెళుతూ ఉండేవాడిని. అయితే ఆ సత్సంగంలో నాకు స్వామి చూపించిన ఈ యొక్క స్వప్న దర్శనాన్ని చెప్పినప్పుడు వెనుక నుంచి కొంచెం ఎవరో విమర్శ చేయటం జరిగింది. అయితే దాన్ని ఆసరాగా చేసుకుని బాబావారు ఏం చేశారంటే, నేను పనిచేస్తున్న స్కూల్లో రామలక్ష్మి గారు అని టీచర్ గారు ఉండేవారు. ఆవిడ కూడా స్వామి భక్తులు అవటం. అయితే మేమిద్దరం మాట్లాడుకుని మనం ఇక్కడ ఏదన్నా చిన్న లైబ్రరీగా పెట్టి స్వామివారి సాహిత్యాన్ని చదివే విధంగా చేస్తే బాగుంటుందేమో అని అనుకున్నాం ఇద్దరును. అదేవిధంగా ఆమె కూడా ఓకే చెప్పడం, వారి సొంత ఇల్లు అవ్వడం వల్ల వారి ఇంట్లో లైబ్రరీ కింద ప్రారంభించి అది 1999 జనవరి 27వ తారీఖున సీతానగరంలో వారి ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ విషయం మాకేమీ తెలియకపోవడం వల్ల మేము రాజమండ్రి వారి దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. వారేమో గ్రామ దర్శనం పెడుతున్నాము, మీరు ఆ గ్రామ దర్శనం చేసుకోండి, మీ అన్ని సహకారాలు మేము ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విధంగా స్వామివారి మమ్మల్ని సీతానగరంలో ఒక సంస్థను ఏర్పాటు చేయడానికి ఒక ప్రథమ పనిముట్టుగా స్వామివారు ఉపయోగించుకోవడం. అప్పటి నుంచి కూడా 2006 వరకు కూడా సీతానగరంలో ఉండడం జరిగింది. అంతేకాకుండా 99 జనవరి 27న స్థాపించిన సంస్థ 2001 నాటికి ఒక అద్భుతమైన మందిరాన్ని స్వామివారు నిర్మించుకోవడం జరిగింది. ఆ మందిరం అదంతా ఒక ఏంటంటే మా జీవితంలో మరిపురాని సంఘటనలు ఇవన్నీ. అది ఎలా సాధ్యమైందో బాబావారికే తెలియాలి. 8 నెలల్లో సుందరంగా మందిరం అన్ని అంగులతోటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి నేను సంస్థలో కొంచెం యాక్టివ్ అయ్యాము. అంతేకాకుండా అక్కడ కూడా దినదిన ప్రవర్ధమానమై ప్రతి గురువారం కూడా ఒక తిరణాలుగా జనాలు వచ్చేవారు. ఆ విధంగా 2006 వరకు నేను అక్కడ ఉండటం జరిగింది. అంతేకాకుండా నా భార్యకి, నా పెద్ద బాబుకి, మా చిన్న బాబు విషయంలో మనవల విషయంలో కూడా స్వామి కరుణించి కాపాడారు. ఏంటంటే అది మా మనవరాల విషయంలో అయితే ఆ అమ్మాయికి కూడా చిన్న హార్ట్లో ప్రాబ్లం ఉందంటే ఆపరేషను విజయవాడ రమేష్ హాస్పిటల్లో చేయించినప్పుడు నేను ఆ అమ్మాయిని ఆపరేషన్ తీసుకువెళితే నేను బయట కూర్చుని సాయి గాయత్రి చెప్పుకుంటూ ఉంటే నా మనసులోకి ఆ ఆసుపత్రిలో ఆపరేషన్ జరుగుతున్న గదంతా కూడా కాషాయ రంగు అయిపోయింది. నా మనసులోకి వచ్చేస్తుంది ఆ పిక్చరు. వచ్చేస్తుంటే స్వామి వచ్చారని నేను మానకుండా అలా గాయత్రి చేసుకుంటూనే ఉన్నాను. చాలా కొంచెం క్రిటికలే అన్నారు. అయినప్పటికీ కూడా స్వామి దగ్గరుండి ఆ ఆపరేషన్ చేసిన మనవరాల్ని కాపాడారు. నా భార్య విషయంలో కూడా చాలా గండాల నుంచి గట్టెక్కించాడు. ఈ విధంగా స్వామి అన్నట్టుగా నన్ను పూర్తిగా నమ్ముకున్న వాళ్ళు, నా మీద నన్ను శరణుజొచ్చిన వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతానన్న మాట నా జీవితంలో రుజువు చేస్తూనే ఉన్నారు స్వామి. ఇప్పటికీ కూడా ఆయన కరుణా కటాక్షాల కోసమే నేను నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. కాబట్టి నాకు అవకాశం ఉన్నంత వరకు నేను ఫస్ట్ ప్రయారిటీ నా స్వామికే ఇస్తూ ఉంటాను. కాబట్టి నా కుటుంబం, నా యొక్క సంస్థనే నేను మ్యాక్సిమంగా తీసుకొని ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉంటూ ప్రస్తుతం కుటుంబ విషయాలు, సంస్థ విషయాలే తప్ప ఏ విషయాల్లో నేను అసలు పాల్పంచుకునే పరిస్థితి లేకుండా సాధన చేసుకుంటూ ఉన్నాను. స్వామిలోకి వచ్చిన తర్వాత నాలో చాలా మార్పులు వచ్చినాయి. నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. ప్లస్ ఎవరిని అనటం కానీ అనిపించుకోవడం కానీ
జరిగిందంటే చాలా బాధపడేవాడిని. మనం తిరిగి అనకపోయినా సరే మనల్ని అన్నారని చాలా బాధపడుతూ ఉండేవాడిని. అలాంటిది స్వామిలోకి వచ్చిన తర్వాత అలాంటివన్నీ కూడా నా మనసుకి ఎక్కట్లేదు అసలు. అంతేకాకుండా మనం ఎవరిని అనకూడదు, ఎవరితో అనిపించుకోకూడదు అనే స్వామి సిస్టం. ఒకవేళ అన్నా మనం వాళ్ళు తిరిగి అనకూడదు అనే స్వామి చెప్పిన వాక్కులు నా మనసులో నాటుకుపోయినాయి. అంతేకాకుండా నాలో ఏ విధమైన దుర్గుణాలు ఉన్నా, ఎవరైనా నన్ను ఎత్తి చూపినా నేను నాలో ఉంటే వాటిని సరి చేసుకోవాలని చూస్తాను తప్ప తిరిగి వాళ్ళని మీద ఏ విధమైన పగ ప్రతీకారాలు నేను ఎప్పుడూ పట్టించుకోలేదు, చేయలేదు. కాబట్టి ఒకటి స్వామి ఒక దివ్యమైన మార్గాన్ని చూపించి గమ్యం చూపించారు. అది తెలుసుకున్నాను నేను. అందులో ఏంటంటే స్వామివారి మార్గంలో జీవిస్తూ ఇదంతా ప్రపంచం అంతా అశాశ్వతం అని చెప్పారు. తామరాకు మీద నీటి బొట్టులా జీవించమన్నారు. ఇవన్నీ నా మనసుకు హత్తుకున్నాయి. స్వామి చెప్పినవి బాగా సాహిత్యం చదవటం వల్ల నాకు ఇవన్నీ హత్తుకున్నాయి. ఆ సాహిత్యం చదవటం, స్వామివారి గురించి ఎక్కువగా నేను ఎక్కువ టైం కేటాయించడం, ఖాళీ టైం అంతా స్వామితోటే గడిపినట్టుగా నేను భావించుకోవటం వల్ల నాకు ఇంకా స్వామి సర్వస్వం అనుకుంటూ నేను ఈ చాలా చాలా మార్పులు నాకు శారీరకంగా, మానసికంగా కూడా స్వామి తెప్పించారు. అదేవిధంగా నాతోటి సత్సంగం కూడా చెప్పించుకోవడం కూడా అది నా పూర్వజన్మ సుకృతమే. ఎవ్వరు కూడా సత్సంగం చెప్తుంటే చాలా శ్రద్ధగా వింటారు. అంతేకాకుండా ఆచరించడానికి కూడా చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. పుట్టపర్తి అనేది ఒక వైకుంఠం. ఆ కులవంత హాల్లో ప్రవేశించగానే మనలో ఒక వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా స్వామి సమాధి దగ్గరికి వెళ్ళే కొలది మనకి చాలా ఒక విధమైన ఆనందం కూడా పొందుతూ ఉంటాం. సాధారణంగా ప్రతి ఒక్కరూ అది అలాంటి క్షేత్రం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇంకేదంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధము వ్యాయ ప్రయాసలు ఉండవు. అక్కడున్నంత ప్రశాంతత, అక్కడున్నంత పరిశుభ్రత ప్రపంచంలో ఎక్కడా కనపడదు. అన్ని వేల మంది అక్కడ ఉన్నప్పటికీ కూడా ఒక సౌండ్ అనేదే ఉండదు. అలాంటి క్షేత్రాన్ని బాబావారు అక్కడ స్థాపించారు. బాబావారు ఉండగానే సుమారుగా ప్రపంచంలో అన్ని దేశాలు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని జాతుల వారు, అన్ని భాషల వారికి ఒక వేదిక అయిందంటే అది ఆ బాబావారి యొక్క దివ్యశక్తి ప్రభావమే తప్ప వేరే కాదని మనం గుర్తించాలి. భవిష్యత్ తరాలకు, యువతరానికి నేను చెప్పేది ఏంటంటే ప్రతి మనిషి పుడతాడు, జీవిస్తాడు, చనిపోతాడు. అది తప్పనిది, అది సృష్టి రహస్యం. అయితే మనకి బాబావారు సాక్షాత్తు ఈ మానవ రూపంలోకి అవతరించి మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళడమే కాకుండా సత్ప్రవర్తనని కలిగించి మన గమ్యం చేరుకోవడానికి ఒక మార్గాన్ని చూపించారు స్వామివారు. ఈ సంస్థ ద్వారా మనం ఈ సంస్థలో ప్రవేశించి ఈ సంస్థ కార్యక్రమాల్లో పాల్గొని మనం ఎప్పుడైతే స్వామివారి తత్వాన్ని మనం తెలుసుకుని ఆచరిస్తూ మీరు కూడా జీవిస్తే ఇంచుమించుగా ఈ సంస్థలో చేరిన ప్రతి యువకుడు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూనే ఉన్నారు. మనం ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా సరే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళే ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ ప్రవర్తన కానీ, వారి మాట తీరు కానీ, వారి నడవడికి కానీ కూడా సమాజానికి ఆదర్శంగానే ఉంటుంది. ఈ సంస్థ లాంటి సంస్థ ప్రపంచంలో ఎక్కడా లేదని నేను చెప్పగలను. ఇంకేదంటే సాక్షాత్తు అవతార పురుషుడు అవతరించి 86 సంవత్సరాల పాటు ఆవరలి కృషి చేసి ఏ అవతారములోనూ కూడా చేయనటువంటి మానవ పరివర్తనకి పూనుకున్న అవతార పురుషుడు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా అని నేను 100% చెప్పగలను. అలాంటి స్వామి సంస్థల్లోకి యువకులందరూ రావాలని, రావడమే కాకుండా మంచి అవగాహన పెంచుకొని సాహిత్యం చదువుకుంటూ కార్యక్రమాల్లో పాల్గొంటూ మీరందరూ కూడా మీకున్న టైంని ఉపయోగించుకుంటే మీ పేరు ప్రతిష్టలు కూడా ఈ భూమి మీద స్థిరస్థాయిగా ఉండడానికి అవకాశం ఉంటాయి. అంతేకాకుండా సంస్థకు ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. స్వామి ఆశీస్సులు, అనుగ్రహంతో మీరు చాలా చాలా ఉన్నత స్థితిని పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే స్వామి సంస్థలోకి వచ్చిన వాళ్ళకి ఆర్థికపరమైన సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. ఎందుకంటే మన చోటి స్వామి దాన ధర్మాలు చేపిస్తారు, దాని ఫలితాన్ని మనకి ఇస్తూ ఉంటారు. అది మనకు తెలియకుండానే
మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి స్వామివారు మనం తీసుకువెళతారు. ఇది ప్రతి సాయి భక్తుడి యొక్క జీవితంలో జరిగిన సంఘటనలే. కాబట్టి యువత ప్రతి ఒక్కరూ కూడా మీరు సంస్థలో ప్రవేశించి సంస్థ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి చూపించిన మార్గంలో జీవించడానికి ప్రయత్నించి మీలో ఉన్న స్వామి ఒకటే కోరి అహంకారం, మమకారం, ఈర్ష్య, ద్వేషం, అసూయ ఈ గుణాలని మనం ఎప్పుడైతే వదులుకున్నామో అప్పుడు మనం మనశ్శాంతిగా ఉండడమే కాకుండా నలుగురు మనశ్శాంతిగా ఉంటారు. ఆ విధంగా స్వామి బోధించారు. కాబట్టి అందరూ కూడా యువకులకు నేను చెప్పేది ఏంటంటే, రేపు నెక్స్ట్ తరానికి మీరే వారసులు కాబట్టి సంస్థకి మీరందరూ కూడా మీకున్న కొంత సమయాన్ని సంస్థ కేటాయించడం, పుట్టపర్తి వెళ్ళటం, అక్కడ దర్శనాలు చేసుకోవటం, స్వామి సాహిత్యం చదువుకోవటం, ఆ విధంగా మీ జీవితాన్ని మార్పు చేసుకుంటే మీరు చాలా ఆనందాన్ని పొందడమే కాకుండా మీ జీవిత గమ్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు ఏపీ స్టేట్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. ఎంచేతంటే నాకు ఎప్పుడు నేను ఇలాంటివి ఊహించలేదు, ఎప్పుడు ఇలాంటివి వస్తాయని ఆశించలేదు. నేను ఒకటే నా జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, స్వామి ఏమని చెప్తే అదేంటంటే, ఏదన్నా నేను ఇస్తే తీసుకో, ఏది అడక్కన్నాడు స్వామి. ఏది అడక్కో, ఇది తీసుకున్న తర్వాత దాన్ని త్రికరణ శుద్ధిగా చెయ్యి అన్నాడు. అదే విధంగా చేయటం అంతే తప్ప ఇంక వేరే మాట, వేరే నా మనసులో భావాలను ఎప్పుడో నేను వదిలేసుకున్నాను. నా మనసునే మ్యాక్సిమం స్వామికి అర్పించాను నేను. స్వామికి తెలుసు, ఎందుకు తెలుసు అంటే మనసు ఎరిగిన వాడే మాధవుడు. ఆ మనసులో ఉన్న ఏముందో ఆయనకు తెలిసిపోద్ది. కాబట్టి ఆ విధంగా మనం క్వాలిటీగా మనం పరివర్తన చెందినప్పుడే స్వామివారు వాళ్ళ కంటికి రెప్పలాగా కాపాడుతున్నారు.